సిపిఎం పార్టీల ఐక్యత, కాంగ్రెస్ సిపిఎం పార్టీల ఐక్యత. సభాధ్యక్షులు సిపిఎం మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి రాములు గారికి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఉబైదుల్లా కోత్వాల్ గారికి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ గారికి, ఆర్ వెంకటరాములు గారికి, జబ్బార్ గారు వనపర్తి జిల్లా కార్యదర్శి గారికి, గోపాల్ గారికి, వెంకటరామరెడ్డి గారు నారాయణపేట జిల్లా కార్యదర్శి గారికి, కురుమూర్తి గారికి, గోపి గారికి, అమరచింత మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రకాంత్ గారికి, పద్మ గారికి, గోపాల్ గారికి, బలరాం గారికి, ఆంజనేయులు గారికి, రాజు గారు, చంద్రయ్య గారికి, రామరెడ్డి గారు, మహీనుద్దీన్ గారు, దీప్లా నాయక్ గారు, జగన్ గారు, వేణుగోపాల్ గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ వివిధ హోదాలలో ఉన్నటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నాయకులకు, ఫుల్ టైమర్స్కి, సిపిఎంకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులకు, సభ్యులకు, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, భారతదేశ ఐక్యత కోసం, భారతదేశంలో ఉన్నటువంటి పేదలకు, కష్టజీవులకు న్యాయం జరగాలని ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీకి సంబంధించి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నన్ను ఆహ్వానించడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతకన్నా ముఖ్యంగా భారతదేశంలో ఇండియా కూటమిలో భాగస్థులైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, ఇతర పార్టీలు అందరూ కలిపి ఇవాళ నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాకు ఈ నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి సిపిఎం పార్టీకి, పార్టీ నాయకత్వానికి నేను నా వ్యక్తిగతంగా నా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకులు రాహుల్ గాంధీ గారి తరఫున, మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి తరఫున మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఇక్కడికి నేను సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి వచ్చినప్పటికీ, నేను ఇక్కడికి వచ్చినాక ఇది మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో నేను ఎంతైతే ఫ్రీగా, ఎంత ఏమన్నానంటే ఎట్ హోమ్ అంటాం ఇంగ్లీష్లో, కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎంత ఫ్రీగా ఉంటానో అంత ఫ్రీగా నేను ఈ సమావేశంలో ఉంటున్నాననే మాట మీకు తెలియజేస్తూ, నేను ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా నా రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి కొనసాగినటువంటి రాజకీయ ప్రస్థానం. నేను రాజకీయాలలో మొదటి అడుగులు వేసినప్పుడు నాతో పాటు అడుగులేసినటువంటి పార్టీలు సిపిఎం, సిపిఐ, లెఫ్ట్ పార్టీలు. ఎందుకంటే ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలని కలుపుకొని పోయి ఆనాడు రాజకీయాలు చేసినటువంటి నేపథ్యం. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా ఆనాడు
మీ అందరి మద్దతుతో మీ అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చినప్పుడే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా హక్కులతో కూడినటువంటి చట్టాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మనందరం కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ మన దేశంలో ఉపాధి హామీ చట్టం ఉన్నదన్నా, ఆహార భద్రత చట్టం ఉన్నదన్నా, విద్యా హక్కు చట్టం ఉన్నదన్నా, ఈరోజు అటవీ హక్కుల చట్టం ఉందన్నా, అది కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, ఇతర భావస్వారూప పార్టీల వల్లనే అది సాధ్యమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కలయిక మళ్ళీ భారతదేశం యొక్క అభివృద్ధికి, భారతదేశం యొక్క సంక్షేమానికి ఈ కలయిక దోహదపడుతుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా నాకు తెలిసి నేను రాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాలు మీతో పంచుకొని ఉంటారు. నేను వచ్చిన తర్వాత సాగర్ గారు మాట్లాడినటువంటి మాటలు వినడం జరిగింది. సాగర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సిపిఎం సంపూర్ణ మద్దతుతో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. మనమందరం కలిసి, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ హాల్లో, ఈ యొక్క సమావేశ ప్రదేశంలో బహుశా నేను అనుకుంటా 600-700 ఉంటుందేమో కదా.